ఇటీవల బిహెచ్ఎల్ సర్కిల్ నుండి చౌరస్తా నుంచి పాస్ అయ్యి వస్తున్నాను. ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు. వెళ్తూ నన్ను చూసి స్మైల్ ఇచ్చేలోపు నేను నమస్తే చెప్తాను. వాళ్ళు చిన్న పెద్ద అని కాదు, నేనే నమస్తే చెప్పి వాళ్ళు చిన్నగా ఇలా అన్నారు. అంటే ఏంటి అంటే ఒక ఫోటో అన్న అక్కడే ట్రాఫిక్లో కొద్దిగా సైడ్ తీసుకున్నాం, పెట్రోల్ పంప్ తీసుకున్నాం, వాళ్ళు దిగాము. వాళ్ళు హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఆ క్లిప్ ఇవ్వడం మీకు ఇస్తాను చూడండి. అంటే నేను వాళ్ళకి ఇంకేం చేయలేను. సరే ఒక 50,000 ఇస్తానా, 10,000 ఇస్తానా, ఇంకేదో ఇస్తానా, హ్యాపీనెస్. వాళ్ళు ఎంత హ్యాపీ అంటే అసలు అబ్బో భయంకరం హ్యాపీ. తర్వాతవి వాళ్ళు అసలు చెప్తున్నాను కదా, నాకు తెలుసు వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారనేది. సరే ఈ టైప్ ఆఫ్ ఇందులో ఈ టైప్ కూడా మనం చాలామందిని హ్యాపీ ఉంచవచ్చు అనేది నాకు ఈ తర్వాత తెలిసింది. ఇప్పుడైతే కంటిన్యూగా నేను ఖచ్చితంగా ఇదింత వేసుకోవడము తీయడం అనేది చాలా ఛాలెంజ్ అండి. చాలా అంటే చాలా ఛాలెంజ్. ఇంకోటి కొన్ని మేము అంటే ఇంటీరియర్ ఏరియాలోకి వెళ్తుంటాము. కొన్ని టైంలలో కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం అయినా ఏంటంటే పబ్లిక్ కోసం, పబ్లిక్ అంటే మన వాళ్ళ కోసం. సరే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి నా డీపీలో 650+ ఉంటాయండి మొబైల్లలో. ఓకే సరే మనము చిన్న జర్నలిస్ట్గా ఉండి ఇంకొంచెం ఈ స్థాయికి వచ్చినప్పుడు హ్యాపీయే కదా. డెఫినెట్లీ అంటే సంతోషించాల్సిన విషయం అది. ఎక్స్ మినిస్టర్ అని అన్నారు ఇంతకుముందు. ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఉన్నారండి ఒక పెద్ద వాళ్ళకి. ఎందుకని అంటే హ్యాపీ అనిపించింది, చాలా మంచి ఎంకరేజ్. బ్రదర్ మీ ఇంటర్వ్యూ చూశాను నేను, అది ఇది. సార్ థ్యాంక్ యూ. అంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఫిజిక్ కానీ, అంటే హైట్ కానీ, అంటే లావు కాకుండా సార్ నాకు మీది బాగుంటుంది అని అంటే నాకే అదొక బూస్ట్ లాగా అనిపించింది. ఇప్పుడు సపోజ్ మనం ఏ సెలబ్రిటీకైనా ఇప్పుడు ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తారు. నేనే కొద్దిగా కష్టపడతాను మెయింటైన్ చేయడానికి. అది చాలా హ్యాపీ అనిపించింది. అట్లా చాలామంది నేను వెళ్ళిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళ పెళ్ళికి అక్కడ చాలామంది అప్రిషియేట్ చేశారు. సరే నేను ఇంకా అంటే అది రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఖచ్చితంగా అంటే మినిమం 200 ఫొటోస్ దిగారు ఆ పెద్ద ఫంక్షన్లోనే. లాస్ట్ టైం నాకు ఇండియా లెవెల్లో ఒకటి మాది మాస్టర్స్ అథ్లెట్స్ అని, నేను దానికి వైస్ ప్రెసిడెంట్ అండి స్టేట్. మేము ఆర్గనైజ్ చేశాము. ఆ రోజు 2.5 hours అండి నాన్ స్టాప్గా. ఒక అతను లెఫ్ట్ అంటాడు, ఒక అతను రైట్ అంటాడు, ఒకరు స్ట్రైట్ అంటారు. ఆయన ఓపికతోటి ఇచ్చేసారు. ఆ రోజు కౌంట్ చేస్తే 650 ఫొటోస్. 650 ఫొటోస్. సరే పెద్ద అంటే ఇండస్ట్రీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంకెవరో వాళ్ళకేమో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. నాకు అలా కాకుండా నేను సరే ఇంత హ్యాపీగా సరే నన్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను ఎందుకు వాళ్ళకని చెప్పి టైం ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళ కోసం మెయింటైన్ చేయడానికి నేను ఫిక్స్ అయిపోయాను, మెయింటైన్ చేయాలి అనేది.